కుప్పలుగా పడున్న నీ మనుషుల్ని చూసి నీకు దిమ్మ తిరుగుతోందా? కొడక, ఈ రాత్రికే నిన్ను వేటాడి పట్టుకుంటా. వేటాడి పట్టుకోవడానికి నేనేమైనా జింక పిల్ల అనుకున్నావా? అడవికే రాజుని, సింహాన్ని నా గర్జనకే చేస్తావు భూమే. రేయ్, నేను భూమిన్రా. రేయ్, ఆ భూమిని సృష్టించిన సామిన్రా నేను. అర్థం కదా? రుద్రుడిరా. కోటు సూటు ఫారెన్ మందు రాగానే పాత భూమిని మర్చిపోయావరా? తను నా కూతురు. ఇలా రామా. నేను చెప్పాను కదా రుద్ర. నమస్కారం అమ్మా. ఏమయ్యా, నువ్వేనా హంతకుడివా? రూమ్ ఫుల్ గా ఫోటోలు పేపర్లు చిందరవందరగా ఉన్నప్పుడే డౌట్ వచ్చిందయ్యా. సార్, నిన్ను కూడా అడిగాం కదా సార్, మంచోడు అది ఇదని పెద్ద సర్టిఫికేట్ ఇచ్చావు. నాతో ఏమన్నావు సార్? ఇతన్ని చంపడానికి వెంటబడుతున్నారన్నావుగా, కానీ ఇతనే అందరిని వేసేస్తున్నాడు సార్. ఈ ఏరియాకి వచ్చి చూడండి సార్, ఎంతమంది పోలీసులు. ఇప్పుడు ఇతను స్టేషన్కి వెళ్ళకపోతే మమ్మల్ని లాక్కుపోతారు సార్. ఏయ్, ఏంట్రా గొంతు కోసిన గోళ్ళ గిలగిలా కొట్టుకుంటున్నా? ఇక్కడ సేఫ్ గానే ఉన్నారుగా? ఏయ్, ఏం సేఫ్ గా ఉన్నావు? మేము కూడా ఇతనితో కలిసి మటన్లు చేసామని పోలీసులు ఇంటి దగ్గర వచ్చిద్దాం తెలుసా? నీకు హెల్ప్ చేయబోతే ఇప్పుడు ఏరియా నుంచి మమ్మల్ని తరిమి కొట్టేలా చేసావు కదా. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? రుద్ర, నువ్వు పాపం తీసుకెళ్లి అన్నం పెట్టి నిద్రపుచ్చు. అమ్మా, నువ్వు అన్నయ్యని తీసుకెళ్లి భోజనం పెట్టు. వెళ్ళు, లోపలికి వెళ్ళండి. ఏంటి సార్, ఒక పోలీసోడు అయ్యుండి ఒక క్రిమినల్ పై హెల్ప్ చేస్తున్నారు? ఆడి దగ్గర డబ్బులు ఏమైనా తీసుకున్నారా? ఏయ్, అవునరా, రుద్ర హంతకుడే, ఇకపై కూడా చేస్తాడు. వాడి కోసం ఈ రోజే కాదు, బతుకున్నంత కాలం హెల్ప్ చేస్తాను. మా డిపార్ట్మెంట్ మొత్తం వెతుకుతున్నప్పుడు ఇంత రిస్క్ చేసి పోలీస్ క్వార్టర్స్ లో ఎందుకు ఇచ్చారో తెలుసా? వాడి మంచి మనస్సుకి. ఇదంతా డబ్బు కోసం కాదు బాబు, ఇక్కడి నుంచి చేస్తున్నాను. రే లేరా, నువ్వు రారా. సార్, చెయ్యదలరా. ఇదంతా మీకోసమే కదా సార్ చేస్తున్నాం. రండి సార్, కూర్చొని మాట్లాడదాం. సార్, రుద్ర గురించి పూర్తిగా తెలుసుకోవాలి సార్. ఒకవైపు రుద్రని పోలీసు ఎదుగుతున్నారు, ఇక్కడేమో పోలీస్ అయ్యుండి మీరే హెల్ప్ చేస్తున్నారు. ఆయన ఫారెన్ వెళ్ళిపోయారని చెప్పారు కదా సార్, ఆ తర్వాత ఏం జరిగింది? హాయ్ హాయ్. ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తోందా? డిఫరెన్సా? ఎప్పుడు అందంగా ఉన్నట్టుగా ఉన్నావు. అది కాదు. సరే, ఓకే. క్లూ. క్లూ ఏంటి? డాక్టర్. డాక్టర్ చెప్పు. నువ్వు తండ్రి కాబోతున్నావు. మై వైఫ్ ఇస్ కన్సీవ్. నాన్న ఏంటి డల్గా ఉన్నావు? ఏమైంది? నువ్వెందుకు అమ్మ రిపోర్ట్ నా దగ్గర దాచావు? అది ఈ దీపికకు అస్సలు సెన్స్ లేదు. తనెందుకు ఇవన్నీ నీకు పంపించింది? దీపిక పంపించిందో పంపించలేదో అది ముఖ్యం కాదు. హే, అమ్మ హెల్త్ చాలా వీక్ గా ఉంది. రిపోర్ట్ లో చూశాను. నాకెందుకో భయం వేస్తోంది. టెన్షన్ అవ్వకు. ఎందుకే ఇవేవి నీకు చెప్పలేదు? ఆ రిపోర్ట్ నేను చూశాను. నాకు తెలిసిన డాక్టర్తో మాట్లాడాను. ఏమన్నారు? భయపడేంతగా ఏమీ లేదన్నారు. నువ్వేం కంగారు పడుకో. టికెట్ కూడా బుక్ చేసేసాను. నేను వెళ్ళి అమ్మని చూసుకుంటాను. మరి నేను? ఫెస్టివల్ టైం, క్రిస్మస్ న్యూ ఇయర్ అని ఇయర్ ఎండ్. టికెట్ అవైలబిలిటీ లేదు. ఒకే ఒక బిజినెస్ క్లాస్ దొరికింది, అది కనెక్టింగ్ ఫ్లైట్. జస్ట్ 3 నెలలే కదా. నువ్వు నిదానంగా నీ పనులన్నీ చూసుకుంటా. 3 నెలల్లో మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఓకే అనన్య, కానీ నువ్వు ఒంటరిగా ట్రావెల్ చేయడం నాకేం అంటే... కాదు రుద్ర, నేను చూసుకుంటాను. నాకిప్పుడు 8వ నెల. వచ్చే నెల వెళ్దాం అనుకున్నా వెళ్ళలేను. సరే, అమ్మకేం కాదు కదా? నీ మీదొట్టు ఏం కాదు.
ఏం కాదు, ఏం కాదు, నువ్వున్నావుగా. నేనున్నానుగా. I'll I'm miss gonna you, call you Mom. every single day. వెళ్ళొస్తాను. అమ్మతో మాట్లాడాలి నాన్న. నేను అమ్మకి ట్రై చేస్తూనే ఉన్నాను, లైనే కలవట్లేదు. చెప్పరా రే మావా, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంటో చెప్పు. అనన్యని ఊరికి పంపించానురా, తను ఒంటరిగా వచ్చింది. రే ఏమన్నావురా? ఎప్పుడురా? రే వినరా, అమ్మకి సర్ప్రైజ్ ఇవ్వాలని తనే చెప్పింది, అందుకే పంపించానురా. ఇంటికి రీచ్ అయిన తర్వాత ఫోన్ చేస్తానని చెప్పింది, ఇంతవరకు చేయలేదు. రాత్రి నుంచి ట్రై చేస్తున్నాను రా, ఫోన్ రీచ్ అవ్వట్లేదు. నువ్వు మన ఇంటికి వెళ్ళి చూసి నాకు కొంచెం ఫోన్ చేయమని చెప్తావా ప్లీజ్ రా. సరే వెళ్తాలే. ఏమైందండి? పని పురమాయించాడు చూసావా? అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా. కడతారు చూడండి అమ్మా. అనన్య, అనన్య, అనన్య. ఏమండి? పోలీసులకు అంబులెన్స్ ఫోన్ చేయండి. పేషెంట్ ఎవరు వచ్చారమ్మా? నేనే. మీరెవరు? వాళ్ళ అబ్బాయా? వాళ్ళ అబ్బాయి లండన్ లో ఉన్నాడు, నేను వాడి ఫ్రెండ్ ని. అమ్మకి ఎలా ఉంది? మాకు చాలా భయంగా ఉంది డాక్టర్. ఐఎమ్ సారీ టు సే ఇట్స్ ఎ మ్యాసివ్ హార్ట్ అటాక్. పోతే ఆవిడ చనిపోయి ఓ 7-8 hours అవుతుంది. వెంటనే వాళ్ళ అబ్బాయికి ఇన్ఫార్మ్ చేయండి. సారీ, కమ్. వాడితో నేను ఎలా చెప్పాలి? వాడితో నేను ఎలా చెప్పగలే? అనన్య కూడా వచ్చిందని చెప్పాడే. వన్ సెకండ్, ఇంపార్టెంట్ కాల్. హలో, ఏంట్రా ఇంటికి వెళ్ళావా? అనన్య వచ్చిందా? తను రాలేదురా. అనన్య రాలేదా? అవునరా. రే, ఫ్లైట్ ఏమైనా డిలే అయి ఉంటుంది, వచ్చేస్తుంది. సరే అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వు. అది అమ్మకి ఒంట్లో బాలేదురా. అమ్మకి? హలో, అమ్మ వెళ్ళిపోయిందిరా. అమ్మకేమీ కాదురా, అమ్మకి షుగర్ ఎక్కువ ఉంటుంది, అందుకే కళ్ళు తిరుగుంటాయి. నువ్వు అమ్మని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళరా. ఇదిగోరే. అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారన్నయ్య. వాళ్ళ అబ్బాయి రావడానికి ఇంకో 3-4 రోజులు పడుతుంది. నో ప్రాబ్లం. దర్స్ ఎ ప్లేస్ కాల్డ్ విలియం అండ్ కో. ఇట్స్ ఎ పెయిడ్ ప్రైవేట్ మార్చరీ. ఇలా ఫారిన్లో ఉన్న వాళ్ళ బంధువులు ఎవరైనా ఇక్కడ చనిపోయారంటే వాళ్ళు ఫారిన్ నుంచి వచ్చే వరకు ఆ చనిపోయిన వాళ్ళ బాడీని ఫ్రీజ్ చేసి ఉంచే ఫెసిలిటీ అక్కడ ఉంది. బయట అంబులెన్స్ డ్రైవర్స్ ఉంటారు. విలియం అండ్ కోకి వెళ్ళాలని చెప్పండి. వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయాలో ఏం చేయాలో మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఒక నిమిషం. విలియం అనుకో. అవును, విలియం అనుకో మాదే. చెప్పండి సార్, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాడు లండన్ లో ఉన్నాడు, రావడానికి 3-4 రోజులు అవ్వచ్చు.
అంతవరకు ప్రైవేట్ మర్చురీలో పెట్టొచ్చని డాక్టర్ చెప్పి ఏం దిగులు పడకండి మేము చూసుకుంటాం. ఏమైందిరా? ఆయనతోనే మాట్లాడుతున్నాను రా. ఎవరు సార్ లైన్లో? నా ఫ్రెండే సార్. ఆయనతో నన్ను మాట్లాడమంటారా? మామ మార్చురీ వన్ నీతో మాట్లాడతారంట. ఇవ్వరా. నమస్కారం, నా పేరు రాజా. విదేశాల్లో ఉన్న వాళ్ళ బంధువులు ఇక్కడ చనిపోతే వాళ్ళ దహన సంస్కారాన్ని సేవా దృక్పథంతో చేస్తున్నాను. అసలే మీరు బాధలో ఉంటారు, పైగా ఫ్లైట్ టికెట్ ఒకటి టెన్షన్ పెడుతుంది. ఒకవేళ మీరు రాలేకపోతే చెప్పండి, నా దగ్గర ఒక ప్యాకేజ్ ఉంది. ఇంటి నుంచి శ్మశానం వరకు జరిగే అన్ని ఫార్మాలిటీస్ ని ఫుల్ హెచ్డి విత్ సౌండ్ వీడియో కాల్లో చూపిస్తాం. మీరు ప్రత్యక్షంగా చూసినట్టు ఉంటుంది. సార్, మీరు ఫోన్ ఓకే ఇవ్వండి అంటే సార్. ఒక నిమిషం ఈయనకిస్తాను. సార్ ఏం మాట్లాడుతున్నారు? వాడు ఫారెన్ వెళ్ళింది వాళ్ళ అమ్మ కోసమే. వాడు వస్తాడు సార్. రేయ్, వాడేంట్రా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు? నువ్వేం పట్టించుకోకు, వచ్చారా. మా అనన్య వచ్చిన తర్వాత అమ్మ విషయాన్ని కొంచెం నిదానంగా చెప్పరా, కడుపుతో ఉంది. సరేరా. మామా